కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా విహారీ రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. పండు, నేను చెప్పింది గుర్తుంది కదా? విహారీ గారికి అక్షింతలు ఇచ్చి విహారీ గారితో అక్షింతలు వేయించుకుని విహారీ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని పండుకి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే విహారీ రూమ్లోకి పండు కనక మహాలక్ష్మి ఇద్దరు వెళ్తారు. ఇక కనక మహాలక్ష్మి విహారీ చేతికి ఏదో ఇవ్వబోతూ దాన్ని కింద పడేస్తుంది. విహారీ కింద వంగి తీయబోతూ ఉంటే, ఆగండి విహారీ గారు, నేను తీస్తాను, ఈ ప్లేట్ పట్టుకోండి అని కనక మహాలక్ష్మి విహారీ చేతికి అక్షింతలు ఉన్న ప్లేట్ని ఇస్తుంది. ఇక కనక మహాలక్ష్మి కిందకు వంగి కింద పడ్డదాన్ని తీస్తూ ఉంటుంది. అప్పుడు పండుకి సైగ చేస్తుంది. పండు, విహారీ బాబు గారు, ఎంతసేపు నించుంటారండి, కూర్చోండి అని విహారీ చేయి పట్టుకుని బలవంతం చేస్తూ ఉంటే, విహారీ చేతిలో ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లోని అక్షంతలన్నీ కూడా కనక మహాలక్ష్మి నుదుటిపై పడుతూ ఉంటాయి. ఇక కనక మహాలక్ష్మి సంతోషంతో విహారీ కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది. ఇదంతా విహారీ చూస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.